అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గుడ్ వైబ్ టాక్స్. ఈ వీడియోలో మాఘమాస విశిష్టత గురించి తెలుసుకుందాము. మాఘమాసం 2026 జనవరి 19వ తేదీన ప్రారంభమవుతుంది. మాఘమాసంలో వసంత పంచమి, రథసప్తమి, భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి, మాఘ పౌర్ణమి, మహాశివరాత్రి వంటి విశిష్ట పండుగలు అన్నీ కూడా ఈ మాసంలో వస్తాయి కాబట్టి ఈ మాసాన్ని కార్తీక మాసం, శ్రావణ మాసం, మార్గశిర మాసంలాగే విశిష్టమైనదిగా చెప్పవచ్చును. ఈ మాసంలో నెలలో సగం కంటే ఎక్కువ రోజులు విశిష్టమైన పర్వదినాలుగా చెప్పుకుంటారు. ప్రత్యేకంగా మాఘమాసంలో వచ్చే ఆదివారాల నాడు ఎక్కువగా సూర్యదేవుడికి పూజ చేస్తారు. పాపాలన్నీ తొలగించేది మాఘమాసంగా చెబుతారు. మాఘమాసంలో ప్రధానంగా చేయవలసిన పని మాఘస్నానం అని చెప్తారు. సూర్యోదయ సమయంలో మాఘస్నానం చేస్తే అనేకమైన పాపాలు తొలగిపోతాయని పురాణంలో చెప్పారు. మాఘమాసంలో నెల మొత్తం కూడా ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. సూర్యోదయ సమయంలో స్నానం చేసిన వెంటనే సూర్యుని స్మరించుకుంటూ రాగి చెంబులో ఎర్రని పుష్పాలు వేసి సూర్యునికి ఎదురుగా అర్ఘ్యం సమర్పిస్తే సకల వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది. ఈ నెలలో ప్రధానంగా మహావిష్ణువుని పూజ చేయాలి. అయితే మనకి ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడని పూజిస్తే ఆయురారోగ్యాలతో పాటు ఆయుష్ కూడా లభిస్తుంది. ప్రతిరోజు ఈ మాసంలో ఆదిత్య హృదయ స్తోత్రాన్ని అలాగే సూర్య అష్టకాన్ని చదువుకోవాలి లేదా వినాలి. ఈ మాఘమాసంలో ప్రధానంగా ఆదివారాల నాడు సూర్యదేవుడికి పూజ చేసి నైవేద్యంగా పాలు, బియ్యం, నెయ్యితో చేసిన పరమాన్నాన్ని సమర్పించాలి. అలాగే ఈ నెలను దానాల మాసంగా చెప్పవచ్చును. అన్నదానం, తిలదానం, వస్త్రదానం, గోదానం లాంటి దానాలు చేయటం వలన అద్భుత ఫలితాలు కలుగుతాయి అని పురాణాల్లో చెప్పారు. అన్నదానం చేయటం వలన జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోతాయి. వస్త్రదానం చేస్తే దరిద్రం తొలగిపోయి ఆర్థికంగా కలిసి వస్తుంది. నువ్వుల దానం చేయటం వలన ఎన్ని నువ్వులు అయితే మనం దానం చేస్తామో అన్ని వేల సంవత్సరాల పాటు స్వర్గప్రాప్తి కలుగుతుంది అని అంటారు. ఈ మాసంలో కుటుంబం మొత్తం కలిపి తప్పకుండా ఆదివారం రోజున సూర్యదేవుడికి నమస్కారం చేసుకోవాలి. ఇలా చేయటం వలన సూర్యదేవుడి ఆశీస్సులు మీ కుటుంబంపై ఉండి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోయి ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాడని శాస్త్రం చెబుతుంది. అలాగే మాఘపాడ్యము నుండి శ్యామలా నవరాత్రులు లేదా గుప్త నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ నవరాత్రులు చేసినట్లయితే జనాలకి ఆకర్షించబడతారు. ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి. విద్యార్థులకు మేధాశక్తి పెరుగుతుంది. శ్యామలాదేవి అనుగ్రహం ఉండాలి అంటే ఈ శ్యామలాదేవిని తలుసుకొని నమస్కరించుకోవటం లేదా లలితాదేవి ఫోటోకి నమస్కరించుకోవటం, శ్యామలా దండక స్తోత్రం చదివినా లేదా విన్నా కూడా ఈ శ్యామలాదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ శ్యామలాదేవి నవరాత్రులు 9 రోజులు 9 నైవేద్యాలు పెట్టి అమ్మవారిని తలుచుకొని పూజ చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మాఘమాసంలో వచ్చే ఆదివారం రోజున మాంసాహారం తినకూడదు. మాఘమాసంలో ఆదివారం రోజున తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలని పండితులు చెబుతున్నారు.